బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ విజయం ఎవరు ఆపలేరు. వైసీపీ బాపులపాడు మండల అధ్యక్షుడు నక్కా గాంధీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. సీఎం జగన్ పేద ప్రజలకు చేసిన మంచే ఆయనను గెలిపిస్తుంది. రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం నియోజకవర్గంలో మూడవసారి వల్లభనేని వంశీ విజయం సాధిస్తున్నారు. మీరు ఒక వైసీపీ నాయకుడిగా కాకుండా ఎన్నో సంవత్సరాల మట్టి రాజకీయ అనుభవం కలిగి ఎన్నడూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి. అంటే జగన్మోహన్ రెడ్డికి యాంటీగా జగన్మోహన్ రెడ్డికి మాత్రమే యుద్ధం జరిగింది. ఇక్కడ కూటమి అనేది వాళ్ళు వచ్చారు, కూటమితో వాళ్ళు వచ్చారు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వెళ్ళారు. ఇది పెద్ద యుద్ధం. రేపు దీనికి తుదిగా ఒక ఫలితం అనేది రాబోతుంది. ముందుగా నిన్న ఎగ్జిట్ పోల్స్ సర్వేలు విడుదల చేసినాయి. అలా ఎగ్జిట్ పోల్స్ సర్వేల మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎప్పటి నుంచో కూడా ఎగ్జిట్ పోల్స్ నమ్ముకునే రాజకీయ నాయకులు పోటీ చేయని ఉండే పార్టీలు, పోటీ చేయని ఉండే పార్టీ నాయకులు కూడా ఎక్కడ మనం గెలుస్తాము అనేది ఆ ఎగ్జిట్ పోల్స్ని తీసుకుని వాళ్ళతో ఎంక్వైరీ చేయించుకుని చాలామంది పోటీ చేస్తాం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు కూడా ఒక 10 అడ్డుగా ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన మాట వాస్తవం. శాంతం ఎగ్జిట్ పోల్స్ అన్నీ వన్ సైడ్ కావాలని ఇచ్చిన శబ్దం పద్ధతి కాదు. అది అంటున్నారు అని అంటే మరి అంత సీనియర్ నాయకులు ఇవన్నీ కావాలని అంటున్నారు అని వన్ సైడ్ ఇచ్చారని చెప్పి అంటున్నారు అని అంటే కూడా అది హాస్యాస్పదంగానే ఉంది. ఎందుకంటే గతంలో ఈ ఎగ్జిట్ పోల్ మీద కూడా ప్రతి వాళ్ళు స్పందించి మా గవర్నమెంట్ వస్తుంది అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మా గవర్నమెంట్ వస్తుందని ఒప్పుకున్నారు ఎగ్జిట్ పోల్స్ని. వాళ్ళు ఎందుకు మరి అంత హాస్యాస్పదంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వన్ సైడ్ ఇచ్చారనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఇది మాత్రం కరెక్ట్ కాదు అనుకుంటున్నారు. కాదు సార్, అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలుస్తాడని మీరు అనుకుంటున్నారు? అంత ధీమా ఎలా వ్యక్తం చేస్తున్నారు? అసలు దీంట్లో ఏంటంటే నాకు దగ్గర 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. నేను చూసిన దాంట్లో నాకున్న అనుభవంలో 70 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత పేదవాడిని ఆదుకుంటానని చెప్పినటువంటి ప్రభుత్వాలే తప్ప ఆదుకుంటామని మేనిఫెస్టోలో చూపించారో తప్ప ఎక్కడ ఆదుకోలే. కానీ అది ఆదుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నిజంగా అన్ని కులాల్లో పేద బడుగు బలహీన వర్గాలని ఆదుకున్నటువంటి ఏకైక శక్తి జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఆయన కూడా లాస్ట్లో ఒక మాట చెప్పాడు, నేను పనిచేశాను అనుకుంటేనే, మీ అందరినీ ఆదుకున్నాను అనుకుంటేనే నన్ను నమ్మి ఓటేయండి అని క్లియర్గా చెప్పాడు. అంత ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా నేను పనిచేశాను అనుకుంటేనే ఓటేయండి అని చెప్పే దమ్మున్నటువంటి నాయకుడిని ఇప్పుడు ఎవరు చూడాల. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చూసి ఆయన నమ్మారు కాబట్టే ఆయనకి అన్ని కులాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు మాత్రం ఓటేసినాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇదివరకు మేము ఎంతో కొంత పబ్లిక్లోకి వెళ్ళి చెప్పాల్సి వచ్చేది. వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మనకేం చేశాడు అనేది చూసుకున్నారు. ఈ నాయకులతో మనకు పని లేకోకుండా కూడా లబ్ధి మనకు చేకూరింది. రేపైనా చేకూరాలి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి అని కంకణం కట్టుకున్నాడు పనిచేసి. సార్, మీరు అసలు సర్వేలు కాకుండా, సర్వేలు తీసి పక్కన పెట్టండి, సర్వేలు కొన్ని మీకు అనుకూలంగా ఇచ్చినాయి, కొన్ని టీడీపీకి అంటే కూటమికి అనుకూలంగా ఇచ్చినాయి. ఒక సీనియర్ నేతగా అంటే మీరు ఎన్నో ఎలక్షన్లు చేశారు. అసలు సర్వేని పక్కన పెడితే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వస్తుందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? చూస్తున్నా కదండి, ఇట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలే మెయిన్. పేదవాడికి డైరెక్ట్గా అందిన మధ్యలో దళారీ వ్యవస్థ లేకోకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పూర్తిగా అందిన మాట వాస్తవం. దాన్ని ఎమ్మెల్యేలు ఓట్లేశారు. అదే నమ్మకంతో మేము ఇంకా ప్రభుత్వం వస్తుందన్నది జగన్మోహన్ రెడ్డి గారు గంటాపదంగా చెప్తున్నమాట వాస్తవం. సర్వేలు నమ్మి మాత్రం కాదు. ప్రజలు నన్ను నమ్మారు, నన్ను గెలిపిస్తారనే ఒక ప్రగాఢమైన విశ్వాసం ఆయనకు ఉంది.
అంటే కూటమి విజయం సాధించబోతుంది. సీనియర్ మోస్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవుతున్నారు. కూటమికే ప్రజలు పట్టం కట్టారని కూడా ఆ వినికిడి వినిపిస్తుంది. సహజం బ్రో, ఎన్ని డబ్బాల్లో ఉన్నాయి. మేము గెలుస్తామని వాళ్ళు అంటారు, మేము గెలుస్తామని మేము అంటాము. కానీ దీంట్లో ఉన్నది ఏంటంటే నాకున్నట్టే అనుభవంలో పేద బడుగు బలహీన వర్గాలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఓటేశారనేది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ అన్మానేషన్లో చాలామందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము. ఇళ్ల స్థలం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాళ్ళ సంగతి పాత అంటే గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళు కూడాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే మేము పేదలు మళ్ళీ రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వద్దని మా దగ్గరే చాలాసార్లు మాట్లాడిన రోజులున్నాయి. ఆయన మీద నమ్మకంతో ఓటేశారో తప్ప మా మీద అంటే మా నాయకుల మీద నమ్మకం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరిగింది అనే దాన్ని విశ్వసించారు, వాళ్ళు నమ్మారు, ఆయన నమ్మి ఓటేశారు. సార్ గన్నవరం పరిస్థితికి వద్దాం. గన్నవరంలో వల్లభనేని వంశీమోహన్ మీద యార్లగడ్డ వెంకటరావు 10,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నారని టీడీపీ వర్గాలకు సంబంధించిన వారు చెప్పుకుంటున్నారు. ఓ పక్కన మీరేమో గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని మీరు చెప్పుకుంటున్నారు. అసలు ఎలా చెప్పగలుగుతున్నారు గన్నవరంలో వల్లభనేని వంశీమోహన్ విజయం సాధిస్తారని? మీకు దీనికి చిన్న తార్కాణం ఏంటంటే వల్లభనేని వంశీమోహన్ గారు ఈ పార్టీలోకి రాకముందు యార్లగడ్డ వెంకటరారే ప్రాతినిధ్యం వహించారు 6 మాసాలు సంవత్సరం. ఆ టైంలో ఎంఆర్ఓలు అందరూ కూడా ఈ నియోజకవర్గం మొత్తంలో 8,000 ఇళ్ల స్థలాల నుంచి ఇవ్వక్కర్లేదు, 8,000 ఇళ్ల స్థలాలు సరిపోతాయి, అందరు పేదలకు ఇచ్చినట్టే అని చెప్పి చెబితే దాన్ని ఆమోదించాం. పాపం మేము కూడా ఉన్నాం దాంట్లో, ఆ పాత్రలో ఆమోదించిన మాట వాస్తవం. తర్వాత అనేక మార్పులు చేర్పులు వచ్చి వంశీ గారికి పార్టీలో రావటం, దాని తర్వాత సారి 8,000 కాదు మాకు ఒక 30,000 అన్న ఇస్తే కానీ పోవద్దు, చాలామంది పేదలు ఉన్నారు, 50 సంవత్సరాలు ఇల్లు స్థలాలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ రోజు 26,000 చిల్లర ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, తీసుకొచ్చిన ఘనత వల్లభనేని వంశీమోహన్ గారిది. అంటే 8,000 ఎక్కడ, 26,000 ఎక్కడ, 26,000 ఇళ్ల స్థలాలు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి పొలాలు కొని ఉంటారు. అంటే అలా చెయ్యగలడు, చేస్తాడు, ఓ మాట అంటే నిలబెట్టుకుంటాడనే నమ్మకం వల్లభనేని వంశీమోహన్ గారి మీద ఉన్నమాట వాస్తవం. 26,000 చిల్లర ఇళ్ల స్థలాలు కూడా ఆయన పంపిణీ చేసిన మాట వాస్తవం. ఆ ప్రజలే కట్టం కడతారని. అంటే రేపు లెక్కింపులో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ విజయం సాధిస్తారని విశ్వసిస్తున్నారు. కంపల్సరీ గెలుస్తాడనేది ఎందుకు చూద్దాం. మీ ఇవాళ రాజకీయాలుగా మేము 30 ఏళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు చూసాం. పేదవాడు వచ్చి నాకు తిండి లేదు అని అన్నా దానం చేస్తాడు, నా పిల్లలు చదువుకుంటానికి ఫీజు కట్టలేదన్నా దానం చేస్తాడు, అలాగే నాకు పింఛన్ రావట్లేదన్నా దానం చేస్తాడు, నాకు ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యశ్రీలో లేదంటన్నా కొంచెం చేంజ్ పెట్టన్నా అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్కి తన సొంత కారులో పంపించి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్లు చేయిస్తాడు. ఇవాళ ఏ ఎమ్మెల్యే చేస్తాడు? ఏ ఎమ్మెల్యే కూడా చేయలేని పరిస్థితి. చేతికి ఎముక లేకుండా దానం చేసే దానగుణమే ఆయన గెలిపిస్తుంది అని నేను మాత్రం నమ్ముతున్నాను. నేను ఎందుకంటే ఇప్పుడు 5-6 ఎమ్మెల్యేలను చూశాను. ఇంత దానగుణం ఉన్నటువంటి వల్లభనేని వంశీమోహన్ లాంటి వాళ్ళని నేను చూస్తానో చూడలేనో కూడా నాకు తెలియదు. కంపల్సరీ ఆయన గెలిచి తీరుతాడు, ఆపడం ఎవరి వల్ల కాదు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఓడించడం కోసం బస్సుల్లో, ట్రైనుల్లో అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి సొంత ఖర్చులు పెట్టుకొని ఎన్ఆర్ఐలు సైతం వచ్చారు, ఓట్లు వేసి వెళ్ళారు అని స్పష్టంగా అయితే టీడీపీ నేతలు దాన్ని ప్రచారం చేస్తున్నారు. వాస్తవం, దాన్ని మేము కాదనడానికి ఏం లేదు. వంశీ గారు వాడగొట్టడం కోసమే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని మీరు వస్తే పేద బడుగు బలహీన వర్గాలు కూడా మేము కూడా వంశీ గారికి ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో బస్సుల్లో వచ్చి ఓటేసి వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని నిరూపించుకున్నారండి. అది కూడా చాలామంది చూసుంటారు, ఎన్ని బస్సుల్లో ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది వచ్చారనేది. ఈ రాష్ట్రంలో కారులో వచ్చారు, డబ్బున్న వాళ్ళు బస్సుల్లో వచ్చారు. 3 నెలల పాటు ఎలక్షన్ ప్రచారంలో
ఒక యుద్ధ వాతావరణం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా జరిగిన యుద్ధంలో కార్యకర్తలు, నాయకులు ఎంతో కష్టపడ్డారు, ఎండలో సైతం కష్టపడ్డారు. రేపు ఎన్నికల ఫలితం, తుది ఫలితం రిలీజ్ అవుతుంది. దాని విషయంలో మీరు ఏం భరోసా ఇవ్వాలనుకుంటున్నారు కార్యకర్తలు కానీ నాయకులకి? నేనైతే క్లియర్గా మొన్నటి నుంచి చెప్తాను. ఎలక్షన్ అయిన రోజు కాంచి 5,000 పైన మెజార్టీతో వల్లభనేని వంశీమోహన్ గారు హ్యాట్రిక్ కొడుతున్నారు. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. 130 సీట్లు కానీ పైనే తప్ప లోపు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి రెడీగా ఉన్నారు. దీన్ని ఆపడం ఏ రాజకీయ నాయకుడి వల్ల కాదు, ఏ నాయకుడి వల్ల, ఏ ప్రభుత్వం, ఏ వ్యవస్థ వల్ల కూడా కాదు. వీళ్ళిద్దరూ నేను ఎమ్మెల్యేగా, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీగా ఉన్నారు.